జీవితంలో అనగా మీ జీవితంలో సువర్ణాక్షరములతో లిఖింపబడేటువంటి సమయం అండి ఇది. తక్కిన సమయం అంతా గాలిలో పోతుందండి, వృధా. సబ్స్టాన్షియల్ టైం, కన్స్ట్రక్టివ్ టైం. పరమాత్మ యొక్క దృష్టిలో చూడండి, జనుల యొక్క హృదయం ఏ విధంగా ఉన్నదో అది ఎక్కువగా పరిగణింపబడుతూ ఉంటుందండి. సార్, ఏ సమయం ఈ విధంగా గడుస్తున్నదో అదే చెప్పుకోదగిన సమయం అండి. సార్, ఇప్పుడు జీవితం 100 ఏళ్ళు బతికాను, 80 ఏళ్ళు జీవించాను అని చెప్పుకోవటం పెద్ద గొప్ప కాదండి. నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్. దీర్ఘ జీవితం కాదండి మనకు కావాల్సింది, దివ్య జీవితం. కొద్ది సంవత్సరాలు బతికినా ఆ దైవ సన్నిధిలో, దైవ వాతావరణంలో, ఆధ్యాత్మికమైన వాతావరణంలో మనం జీవించడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఇటువంటి జీవితం మళ్ళీ వస్తుందో లేదో చెప్పలేము. ఇది చాలా అనుకూలమైనటువంటిది, తరించటానికి చక్కని సదుపాయములు కలిగినటువంటిది జన్మ అండి. సరే, జీవితంలో అనగా మీ జీవితంలో సువర్ణాక్షరములతో లిఖింపబడేటువంటి సమయం అండి ఇది. తక్కిన సమయం అంతా గాలిలో పోతుందండి, వృధా. సబ్స్టాన్షియల్ టైం, కన్స్ట్రక్టివ్ టైం. పరమాత్మ యొక్క దృష్టిలో చూడండి, జనుల యొక్క హృదయం ఏ విధంగా ఉన్నదో అది ఎక్కువగా పరిగణింపబడుతూ ఉంటుందండి. సార్, ఏ సమయం ఈ విధంగా గడుస్తున్నదో అదే చెప్పుకోదగిన సమయం అండి. సార్, ఇప్పుడు జీవితం 100 ఏళ్ళు బతికాను, 80 ఏళ్ళు జీవించాను అని చెప్పుకోవటం పెద్ద గొప్ప కాదండి. నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్. దీర్ఘ జీవితం కాదండి మనకు కావాల్సింది, దివ్య జీవితం. కొద్ది సంవత్సరాలు బతికినా ఆ దైవ సన్నిధిలో, దైవ వాతావరణంలో, ఆధ్యాత్మికమైన వాతావరణంలో మనం జీవించడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఇటువంటి జీవితం మళ్ళీ వస్తుందో లేదో చెప్పలేము. ఇది చాలా అనుకూలమైనటువంటిది, తరించటానికి చక్కని సదుపాయములు కలిగినటువంటిది జన్మ అండి. సరే, జీవితంలో అనగా మీ జీవితంలో సువర్ణాక్షరములతో లిఖింపబడేటువంటి సమయం అండి ఇది. తక్కిన సమయం అంతా గాలిలో పోతుందండి, వృధా. సబ్స్టాన్షియల్ టైం, కన్స్ట్రక్టివ్ టైం. పరమాత్మ యొక్క దృష్టిలో చూడండి, జనుల యొక్క హృదయం ఏ విధంగా ఉన్నదో